ఇక ప్రత్యేకమైనటువంటి వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులరా, ఈ దినము కూడా మరి ఒక మంచి వాగ్దానంతో మేము ముందుకు రావడానికి దేవుడు నాకు అనుగ్రహిస్తున్న ఇటు తరుణాన్ని బట్టి, ఇటు భాగ్యాన్ని బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఈ యొక్క మాటల కొరకు ప్రతి ఉదయం ఎంతో మంది వేచి చూస్తూ ఉన్నారు. ప్రతి దినము కూడా దేవుని యొక్క మాట, దేవుని యొక్క స్వరాన్ని మనం వినగలుగుతూ ఉన్నామంటే, దేవుని యొక్క స్వరము ఆ రోజు మనతో మాట్లాడుతూ ఉందంటే, ఆ మాటల చేత మనకు క్షేమం కలుగుతుంది, ఆ మాటల చేత మనకు నెమ్మది కలుగుతుంది, ఆ మాటల చేత మనకు ప్రశాంతత దొరుకుతుంది. దేవుని యొక్క మాట చేత ఆ దినమంతా కూడా మన హృదయం నిండా సమాధానం మరి ఏలుబడవుతూ ఉంటుంది బిడ్లారా. మరి ఈ దినము కూడా ఈ దిన వాగ్దానం అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రతిరోజు మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వింటున్నారో, ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే, మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి. మా మినిస్ట్రీని పరిచయం చేయండి, వారు కూడా మీలాగా దీవించబడతారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుకున్నారు. ఈ దినము దేవుడు మన కొరకు ఏ విధమైనటువంటి మాటను సిద్ధపరిచి ఉన్నాడో, ఏ మాట చేత ఆయన మనల్ని బలపరచనై ఉన్నాడో, ఏ మాట చేత ఆయన మనల్ని మరొక్కసారి ఆదరించనై ఉన్నాడో, ఈ యొక్క మాటను మనం చదువుకున్నాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనాన్ని మనం చదివినట్లయితే, ప్రభు కార్యాభివృద్ధి యందు ఎన్నటికీ ఆసక్తులై ఉండుడి అంటున్నాడు అనమాట. చూడండి, ఇక్కడ పౌలు గారి చేత ఈ యొక్క మాటను ఆ పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. ప్రభు యొక్క కార్యాలు ఎంతో ఎప్పటికీ కూడా ఆసక్తిగా ఉండాలని, దేవుడు తలపెట్టేటువంటి కార్యాలు ఏదైతే ఉన్నాయో, దేవుడు నీ ద్వారా జరిగించాలని, దేవుడు పని నీ ద్వారా చేయించుకోవాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు కనుక, నువ్వు ఆయన పనిలో ఆసక్తి కలిగి నువ్వు చేసినప్పుడు అది నీకు ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంది. చాలా మంది దేవుని పని అంటే నిర్లక్ష్య పెట్టేవారు ఉంటారు, దేవుని పని అంటే వాయిదాలు వేసేవారు ఉంటారు, దేవుని పని అంటే ముందుకు వచ్చేవారు ఉంటారు, దేవుని పని అంటే నాకన్నా వేరే వాళ్ళు ఉన్నారు కదా, వారు చేస్తారులే అని చెప్పి ఆ దేవుని పనిని లక్ష్య పెట్టకుండా ఉండేవారు ఉంటారు అనమాట. నేను ఎందుకు చెయ్యాలి అనేవారు కొంతమంది ఉంటారు అనమాట. కానీ ఆయన ఏమంటున్నాడంటే, ప్రభు ఎలాంటి కార్యాలు నీ ద్వారా చేయించుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాడో, అలాంటి కార్యాలు చేయటానికి మనం ఎప్పుడు కూడా సన్నద్ధులుగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఆసక్తి చూపించాలని. ఈరోజు లోక సంబంధమైనటువంటి కార్యకలాపాల మీద ఎంతో ఆసక్తి చూపిస్తాం, లోక సంబంధమైనటువంటి పనుల మీద ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటాం. లేచినదే నాటి నుంచి పడుకునేంత వరకు కూడా ఉద్యోగం అని, వ్యాపారం అని, కుటుంబం కొరకు, బిడ్డల కొరకు, నీ యొక్క ఎన్నో నీకు సంబంధించినటువంటి పనుల నిమిత్తం నువ్వు ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటా. కానీ దేవుడు నీకు అప్పగించినటువంటి పని నువ్వు బాధ్యత కలిగి చేస్తున్నావా? దేవుడు నీకు అప్పగించినటువంటి పనిని నువ్వు ఆసక్తిగా చేస్తున్నావా? దేవుడు నీకు అప్పగించినటువంటి పని ఏదైతే ఉన్నదో అది ఇంట్రెస్ట్గా నువ్వు చేస్తున్నావా? దేవుడు నీకు అప్పగించినటువంటి పని ఏదైతే ఉన్నదో, దేవుడు నా కొరకు ఈ పనిని సిద్ధపరిచి ఉన్నాడు, దేవుని పని చేయటం అది నాకు మహాభాగ్యంగా నువ్వు ఎంచుకొని ఆ యొక్క పని నువ్వు చేసినప్పుడు అది నీకు ఎంతో దీవెనకరంగా ఉంటుంది దేవుని బిడ్డలారా. కానీ చాలా మంది ఈరోజు ఎలా ఉన్నారంటే, దేవుని ఆలయంలో ఏదైనా పని చేయాలంటే, సేవకులు ఏదైనా పని చెప్పినప్పుడు, మందిరంలో ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు, ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా చెయ్యాలి, మందిరానికి సంబంధించింది, దేవునికి సంబంధించినటువంటి పని ఏదైనా చెయ్యాలంటే, నేను ఇప్పుడు రాను పాస్టర్ గారు, నాకు వేరే పనులు ఉన్నాయని చెప్పేసి అలా ఏదో ఒక సాగు చెప్పే తప్పించుకునే వాళ్ళు ఉంటారు. అలా కాకుండా కొంతమంది ఏంటంటే, నేనేం పని చేయలేనులే కానీ వేరే వాళ్ళు చేస్తారులే అని చెప్పేసి నీకు అప్పగించినటువంటి పని చేయకుండా అది వేరే వాళ్ళకి నువ్వు అప్పగించి వెళ్ళిపోతా ఉంటావు అనమాట. ఇలా కొంతమంది ఎన్నో రకాలైనటువంటి దేవుని పని చేయకుండా వ్యర్థమైనటువంటి పనిపాట్లో పడిపోయి దేవుని యొక్క పనిని నిర్లక్ష్యం చేసేవారుగా ఉంటారు బిడ్డలారా. కానీ ఇక్కడ పౌలు అంటున్నాడు అనమాట, ఆ యొక్క కొరింథీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను హెచ్చరిస్తూ చెప్తున్నాడు అనమాట. ఏమంటున్నాడంటే, మీరు దేవుని యొక్క పనిలోనే ఆసక్తి కలిగి ఉండాలి ఎప్పుడు కూడా. అది రాత్రనక, పగలనక, మరి మధ్యాహ్నం అనక, ఏ సమయం అయినా సరే దేవుని పని ఒక సేవకుడు నీకు అప్పగించాడా, దేవుడే నీకు ఆ పని మీద భారం పెట్టాడా, ఈ పని చేయాలని, ఇలా నడవాలని చెప్పేసి
దేవుని పనిలో ఇలా చేయాలని చెప్పేసి ఒక భారము, ఒక బాధ్యత నీ మీద, నీ భుజస్కంధాల మీద మోపబడి ఉన్నప్పుడు, అది నువ్వు రెస్పాన్సిబిలిటీగా భావించి నువ్వు చేసినప్పుడు అది నీ కుటుంబానికి మేలు కలుగుతుంది, అది నీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది, అది నీ బిడ్డలకి మేలుకరంగా దేవుడు మారుస్తాడండి. కనుక ఒకవేళ దేవుని పని నువ్వు నిర్లక్ష్యం చేసిన వ్యక్తిగా ఉన్నట్లయితే, దేవుడు నీకు ఇచ్చినటువంటి బాధ్యతలను లక్ష్య పెట్టినటువంటి వాడిగా నువ్వు ఉన్నట్లయితే, ఈ రోజైనా మరొక్కసారి దేవుని దగ్గరికి వచ్చి, దేవా నువ్వు నాకు అప్పగించిన పని ఏదైతే ఉన్నదో నేను నమ్మకంగా చేయాలి ప్రభా, నేను ఆసక్తిగా చేయాలి ప్రభా. అయ్యా ఎవరు ఏదన్నా సరే నాకు నెగిటివ్గా నా గురించి ఏది మాట్లాడినా సరే అవేమీ నేను పట్టించుకోకుండా ప్రభా, నాకు ఇచ్చినటువంటి పనులు, నాకు ఇచ్చినటువంటి బాధ్యతలు, దేవుడు నువ్వు నాకు పెట్టినటువంటి పని ఏదైతే ఉన్నదో అది నమ్మకంగా చేస్తాను ప్రభా, నేను విశ్వాసముతో చేస్తాను ప్రభా, నేను బాధ్యతగా చేస్తాను ప్రభా అని ఎవరైతే అలా ముందుకు వస్తారో దేవుడు అట్టి వారందరినీ కూడా ఆశీర్వదించాలని చూస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోకుండా ఎంతో మంది అడ్డుబండలుగా నిలిచేవారు ఉంటారనమాట. వ్యతిరేకమైన ఆలోచనలు నీ మనసులో పెట్టి, వ్యతిరేకమైన తలంపులు నీ మనసులో పెట్టి, ఎందుకు చేయాలి, మనమే ఎందుకు చేయాలి, మన కుటుంబం ఎందుకు చేయాలి, వేరే వారు ఉన్నారు కదా, ఇలా లేనిపోని ఆలోచనలన్నీ నీ మైండ్లో పెట్టేసి దేవుని యొక్క ఆశీర్వాదం రాకుండా సాతాను వేరే వారి ద్వారా నీకు ఆటంకాన్ని కలగచేస్తూ ఉంటాడు అనమాట. ఈ యొక్క ఆలోచన ఎవరు పెట్టరు తెలుసా? సాతాను. వేరే ప్రజల ద్వారా నీవు దేవుని పని చేయనీయకుండా నేను నిర్లక్ష్యం చేసేటట్లుగా వేరే వాళ్ళ ద్వారా నెగిటివ్ ఆలోచనలు నీకు కలగచేస్తూ ఉంటాడు అనమాట. కనుక ఇక నుంచి ఈ మాటలు ఎవరైతే వింటున్నారో, ఎక్కడుండి వింటున్నారో, ఇక నుంచి ఈ మాటలు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కనుక మరి ఈరోజు దేవుడు నిన్ను మరొకసారి హెచ్చరిస్తున్నాడు, మరొకసారి బలపరుస్తూ ఉన్నాడు. ఇది దేవుని మాటగా నువ్వు స్వీకరించి దేవుని యొక్క పనిలో నువ్వు నిమగ్నం అయినట్లయితే, దేవుడు నీకు ఇచ్చిన పనిని నువ్వు బాధ్యతగా చేసినట్లయితే, ఈ పనిని నీ భుజస్కంధాల మీద నువ్వు చేసినట్లయితే, విశ్వాసముతో చేసినట్లయితే, ఆసక్తి కలిగి చేసినట్లయితే, ఇది నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, నీకు ఎంతో దీవెనకరంగా ఆయన మలుచువాడై ఉన్నాడు. కనుక మరి ఇప్పటి నుంచి ఇలాగ దేవుని పనిలో మరి నిమగ్నం అయ్యి దేవుని యొక్క పని చేయడానికి మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోనండి. దేవుడే మీకు సహాయం చేస్తాడు. దేవుడి ఇటు మాటలు దీవించిన గాక. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మాటలు ఎవరైతే వింటున్నారో, ఎక్కడ ఉండి వింటున్నారో ప్రభా, అయ్యా ఒకవేళ వారు దేవుని పనిలో అయ్యా ఆసక్తిని కోల్పోయిన వారుగా, నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించేవారుగా ఉన్నట్లయితే ప్రభా, ఇలాంటి ఆలోచనలన్నీ కూడా తొలగించు ప్రభా. అయ్యా ఒక పాజిటివ్ ఆలోచన కలిగి నీ పనిలో వారు నిమగ్నులు అవ్వడానికి, దేవుని పని అని గౌరవించి గుర్తించి వారు చేయటానికి మీరు సహాయం అనుగ్రహించి వేడుకొంచున్నాను ప్రభా. ప్రతి బిడ్డను కూడా బలపరచండి, నీ పని చేసేవారుగా బలపరచండి నాయన. అయ్యా నువ్వు అప్పగించిన పని బాధ్యతలు ఏదైతే ఉన్నాయో అయ్యా వారు భుజస్కంధాల మీద వేసుకొని ప్రభా బాధ్యత కలిగి చేయడానికి సహాయం చేయనాయన. వారిలో ఏ విధమైన నిర్లక్ష్య స్వభావం లేకుండా అయ్యా వారిలో నాయన ఏ విధమైనటువంటి చెడు ఆలోచనలు, చెడు తలంపులు లేకుండా ప్రభా అవన్నీ కూడా తీసివేయమని వేడుకొంచున్నాను. ప్రతి వారి మీద నీ రక్తాన్ని ప్రోక్షించి నీ కృపలో భద్రపరిచి తోడుగా ఉండమని, నీ సహాయం అనుగ్రహించమని ప్రతి వారిని హస్తాలకు అప్పగిస్తూ యేసు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులరా, మరి ఈరోజు మ్యారేజ్ డే చేసుకుంటున్న వారికి, బర్త్డే చేసుకుంటున్న వారికి మరి మరొకసారి మీకు శుభాలు తెలియచేస్తూ ఉన్నాము. ఈ సంవత్సర కాలపు దయా కిరీటాన్ని దేవుడు మీకు ధరింప చేసి ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా ఆయన కృప, ఆయన కాపుదల మీ అందరికి తోడైండును గాక. ఆమేన్. మరొక వీడియోలో రేపు కలుసుకుందాం. దేవుని యొక్క సన్నిధి మీకు అందరికి తోడైండును గాక. ఆమేన్.